సీఎం సహాయ నిధి పేదల పాలిట పెన్నిదని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 48 మంది లబ్ధిదారులకు 31,89,000 రూపాయల చెక్లను శుక్రవారం తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవి పంపిణీ చేశారు. వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవికి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది 897 కోట్లు. 5 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది 5 సంవత్సరాలు మొత్తం కలిపితే 897 కోట్లు. ఈ సంవత్సరం 2025-26 సంవత్సరంలో ఈ ఒక్క సంవత్సరంలోనే వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చినంత ఒక్క సంవత్సరంలోనే ఇస్తున్నారు చంద్రబాబు గారు. అందుకే ఈరోజు ఇంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ వచ్చినాయి. అలాగే కొంతమందికి లెటర్ ఆఫ్ అడ్వాన్స్, అత్యవసరంగా ఆపరేషన్ చేయించాలి, డబ్బులు లేవు. ముందు చంద్రబాబు నాయుడు గారు 4 లక్షల బిల్లు అవుతుందంటే ₹1,00,000 ముందు ఎల్ఓసి ఇచ్చేస్తున్నారు. ముందు ఆ ఎల్ఓసి తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ అయిపోతున్నాడు. ప్రమాదం లేకుండా ముందు ఆపరేషన్ జరిగిపోతా ఉంది. ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కొంత ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ ఉపయోగపడతా ఉంది. ఎంతో అభినందనీయం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ గతంలో 2.5 లక్షల వరకు ఉండేది హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు దాన్ని నిరుపేదలకి, అంటే సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు నిరుపేదలు, అలాంటి వాళ్ళకి నిరుపేదలకి ఇల్లు సెంటు భూమి లేని వాళ్ళకి 25 లక్షల రూపాయల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన చంద్రబాబు గారికి కార్పొరేట్ హాస్పిటల్ 25 లక్షలకు వైద్యం చేయించుకోవచ్చు. అంటే కిడ్నీ ప్రాబ్లం అయినా, లివర్ ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా సరే 25 లక్షల దాకా వైద్యం తీసుకోవచ్చు. ఇలాంటి మంచి పథకాన్ని ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పథకాన్ని సందర్భంగా కోరుతున్నా. మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇంత పెద్ద స్కీము. 25 లక్షల రూపాయలకి వైద్యం ఒక్కో పేదవాడికి కుటుంబానికి 25 లక్షల రూపాయలు మ్యాక్సిమం హైయెస్ట్ ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది. అంటే పేదవాడి ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి చాలా ముఖ్యం. ఈ ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదలకి విద్య, ఆరోగ్యం ఈ 2 ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. అందుకోసమే ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పుడు డాక్టర్లు నిండుగా ఉన్నారు. ఒకప్పుడు 20 మంది వచ్చేవాళ్ళు రోజుకి ప్రభుత్వ హాస్పిటల్కి. ఇప్పుడు రోజుకి 350 నుండి 400 మంది వస్తున్నారు. సూపర్ గా చూస్తున్నారు. బ్రహ్మాండమైన మందులు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీల మందులు వెంటనే ఇస్తున్నారు మన ప్రభుత్వం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే మందులు బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నా. క్వాలిఫైడ్ డాక్టర్స్, ఎంబీబీఎస్ తర్వాత పైన ఎండి కోర్స్ చేసినటువంటి వాళ్ళు, ఎంఎస్ సర్జన్లు, అలాగే ఎండి స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లుగా వైద్యం అందిస్తున్నారు. మనందరం చాలా సంతోషపడాలా. ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్లు, పీజీ చదివినటువంటి వాళ్ళు మన వినుకొండ హాస్పిటల్లో ఉండి మంచి వైద్యం అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని మరి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. నోరు ఉంది కదా అని మాజీ ఎమ్మెల్యే బాధ్యత రహితంగా దుష్ప్రచారం చేయటం తగదు. నీకు దమ్ముంటారా వచ్చి నువ్వే పరీక్ష చేయించుకో. డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ బొల్లా బ్రహ్మనాయుడికి హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగర్ ప్రాబ్లం ఉంది, చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. రన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, మన గవర్నమెంట్ హాస్పిటల్ మీకు వైద్యం చేపిస్తాం, నీకు మందులన్నీ కూడా బ్రహ్మాండంగా ఫ్రీగా ఇచ్చి పంపిస్తాం. సో హాస్పిటల్స్ మీద విష ప్రచారం, బొల్లా బ్రహ్మనాయుడికి ఎన్డీఏ ప్రభుత్వం మీద, లోకల్ ఎమ్మెల్యే మీద రోజు ఏదో ఒకటి విమర్శించకపోతే ఆయనకి నిద్రపడదు. రోజు అసత్య ప్రచారాలు చేయకపోతే ఆయన మనసు ప్రశాంతత ఉండదు. అబద్ధం ఆడటం వాళ్ళ జీవిత భాగం అయిపోయింది. అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి నుండి ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు దాకా. ఇది చాలా సిగ్గుసేటు. ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ప్రభుత్వ వైద్యశాలలో మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి వైద్యం అందిస్తాం, మంచి ఉచితంగా మందులు ఇస్తాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది నేను కోరుతున్నా. ఈరోజు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చినాక వినుకొండ హాస్పిటల్ బిజీ అయిపోయింది.